ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇట్టి ప్రోగ్రాం విచ్చేసిన నా యొక్క మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ శుభాభివందనం తెలుపుతూ, మేము మా ఊరి రాజారెడ్డి, ఇది మా నిర్మల్ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో నేను ఎర్ర రవీందర్ గారు కలిసి చేయడం జరిగింది. ఈ సినిమా సక్సెస్ కావాలని మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరనైనది. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ నిర్మల్, వెల్కమ్ ఆదిలాబాద్. పక్కా లోకల్, మా ఊరి రాజారెడ్డి, పక్కా లోకల్. ద డ్రీమ్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్ ఆఫ్టర్ 30 years. 30 ఏళ్ల నుంచి ఫిలిం అండ్ టెలివిజన్ ఇండస్ట్రీలో ఆదిలాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్న తర్వాత నిర్మల్లో 97లో మొదటిసారి మనం షూటింగ్ చేశాం. ఫస్ట్ షూటింగ్ నిర్మల్లో నేను చేశాను. దాని తర్వాత సుమారుగా నాగబాల, ఆత్మయాత్ర, ఆదిపరాశక్తి, కొమరం భీం దాకా చాలా సీరియల్స్ చేయడం జరిగింది. అక్కడ లోకల్ టాలెంట్కి నిర్మల్లో పవర్ఫుల్ టాలెంట్ చాలా ఉంది. అడ్మైరింగ్ పర్సనాలిటీస్ చాలామంది ఉన్నారు. రైటర్స్, డైరెక్టర్స్, కెమెరామెన్స్. అట్లాగే ఇప్పుడు మనం చూసిన ఈ చిన్న ఫిలింలో ఇది ఆరంభం మాత్రమే. నిర్మల్కి ఒక శుభ సూచకం. ఎప్పటి నుంచి అయితే మేము చాలా కలలు కంటున్నామో ఇక్కడ హైదరాబాద్లో ఉండి వర్క్షాప్స్ పెట్టి, ఇవాళ ఫిలిం ఇండస్ట్రీ చాలా పవర్ఫుల్ ఇండస్ట్రీ అయింది హైదరాబాద్లో. హైదరాబాద్ కేంద్రంగా ఇదివరకు 250 సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటే ఇవాళ 450 సినిమాల షూటింగ్ హైదరాబాద్లో జరుగుతూ ఉన్నది. అన్ని లాంగ్వేజెస్, ఆల్ లాంగ్వేజెస్. ఇవాళ సౌత్ ఇండియాలో, టోటల్ ఇండియాలో నంబర్ 1 స్టూడియోస్ మన హైదరాబాద్లో ఉన్నాయి. రామోజీ ఫిలిం సిటీ లాంటి పెద్ద స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియో. నేనే అమితాబ్ బచ్చన్ గారి షూటింగ్ ఇక్కడే కంప్లీట్ అయింది. దత్ గారి కూతురు చేస్తూ ఉన్నారు. ఇవాళ OTT ప్లాట్ఫామ్స్కి కేంద్రంగా హైదరాబాద్ మారింది. అలాగే యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత 100 యూట్యూబ్ ఛానల్స్, ఇండియాలో పవర్ఫుల్ యూట్యూబ్ ఛానల్స్ హైదరాబాద్ కేంద్రంగా తమ ప్రసారాలు కొనసాగిస్తూ ఉన్నాయి. 148 టెలివిజన్ ఛానల్స్ హైదరాబాద్లో నడుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు 3600 గంటల ప్రోగ్రామింగ్ హైదరాబాద్లో షూటింగ్ జరుగుతూ ఉంది. 1,46,000 పీపుల్ ఎవ్రీడే వర్క్ చేస్తూ ఉన్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, దర్శకులు, ప్రొడక్షన్. ఇవన్నీ కూడా ఒక గొప్ప ప్రేరణగా మారుమూల ప్రాంతాల్లోని దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి ఒక గొప్ప ప్లాట్ఫామ్ దొరికింది. టుడే ఎవ్రీబడి ఈజ్ కమింగ్ ఫార్వర్డ్. గతంలో లాగా కాదు. బయ్యర్స్, డిస్ట్రిబ్యూషన్స్, థియేటర్స్, పర్మిషన్స్ ఇవన్నీ ఇప్పుడు ఓ పక్కకి వెళ్ళిపోయినాయి. OTT ప్లాట్ఫామ్ ముందుకొచ్చింది. అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఆహా ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మీరు బెస్ట్ కంటెంట్ని కనుక మీరు తీసుకొని, మీరు పల్లెటూరు నుంచి అనే భావన తీసేసి, ఇవాళ పల్లెటూరు లేదు, పట్టణం లేదు, ప్రతిభ ఎక్కడ ఉంటే అక్కడ పట్టం కడతా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. ఎక్కడ ప్రతిభ ఉంటే అక్కడ పవర్ఫుల్, స్ట్రాంగ్ ఆర్టిస్టులు తయారవుతున్నారు, టెక్నీషియన్స్ తయారవుతున్నారు. ఇవాళ మా ఊరి రాజరెడ్డి, మా రమణ తీశాడు. ఫస్ట్ టైం ఒక అంబిషన్తో వచ్చాడు, ఒక కోరికతో వచ్చాడు. వాళ్ళకి ఎప్పుడు ఎంకరేజ్మెంట్ ఉంటుంది అంటే, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ వచ్చినప్పుడు ఇంకో ప్రాజెక్ట్ చేయడానికి వీలవుతుంది. ఇవాళ మొత్తం నటీనటులు, సాంకేతిక నిపుణులు మొత్తం మా నిర్మల్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే షూటింగ్ చేశారు. కడం ప్రాజెక్ట్ అటువంటి ఎక్సలెంట్ లొకేషన్స్కి కేంద్రంగా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కానీ బయటికి మన వాళ్ళు ఎక్కడెక్కడో వేరే దేశాలకు వెళ్ళి
షూటింగ్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ది ప్రొడ్యూసర్స్, ప్రొడక్షన్ హౌసెస్ అండ్ డైరెక్టర్స్, వై డోంట్ యూ యూజ్ అవర్ లోకల్ టాలెంట్ అండ్ లోకల్ లొకేషన్స్. వీళ్ళకి చాలా బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఉంది. విలన్ ఇక్కడ నీకు కూడా మంచి ఫ్యూచర్. అంటే ఒకటే, పిండి కొద్దీ రొట్టె. వాళ్ళు ఇంకా మంచి చేతిలో పడితే డెఫినెట్గా, అంటే ప్రతి వాళ్ళు ఎక్కడో ఒక చోట ఆరంభమైంది, ఆ ఆరంభం భవిష్యత్తులో ఉజ్వలమైపోతుంది. డెఫినెట్గా ఐఎమ్ హ్యావింగ్ గ్రేట్ కాన్ఫిడెంట్ అబౌట్ ది టాలెంట్ ఆఫ్ ది 3 పర్సనాలిటీస్. మీ ముగ్గురు మీద నాకు విశ్వాసం ఉంది. అలాగే మా జూనియర్ వైఎస్ఆర్, మీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఇక ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది కదా, ఇక ఇది అడ్డా. ఇక్కడ కొన్ని వేల సినిమాలు లాంచ్ అయినాయి. మీరు చాలామంది దృష్టిలో పడతారు. డెఫినెట్గా మీకు నా ప్రాజెక్ట్స్లో కూడా మంచి అవకాశం ఉంటుంది. సో కంగ్రాచులేషన్స్. సూపర్. రవీందర్ మరియు వెంకటరమణ మరియు ఆ మిత్రులందరూ, ఎందుకంటే కన్న ప్లేసు, వాళ్ళ కన్న ప్లేసు, మా అందరి కన్న ప్లేసు. అక్కడి నుండి ఈరోజు ఒక మంచి సినిమా, మరి ఈరోజు మా ఊరు రాజారెడ్డి అని చెప్పి స్వర్గీయ రాజారెడ్డి గారిని పోలికలు ఉండడం, మరి ఆయన అంచెలంచెలుగా ఎదిగి రాజకీయాల్లో ఎట్లయితే నిష్ణాతులై ఒక ముఖ్యమంత్రిగా దేశస్థాయిలో పేరు తెచ్చుకున్నాడో, ఆయన మంచితనానికి నిదర్శనంగా మరి మా ఊరు రాజారెడ్డి అని చెప్పి సినిమా ఈరోజు తీయటం, అది నిర్మల్ ప్రాంతం నుంచి వచ్చేసిన ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ తీయటం చాలా శుభపరిణామం అని చెప్పి మనవి చేస్తూ, మరి టీమ్ యూనిట్స్ అందరికీ, వైష్ణవి గారికి, హీరోకు, విలన్కు, ఇంకా నడిచిన సాంకేతిక డైరెక్టర్లకు, తర్వాత ఫిలిం ప్రొడ్యూసర్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఇందాక సురేష్ గారు చెప్పినట్టు ఈరోజు వెనుకబడ్డ ప్రాంతాల్లో చాలా వనరులు ఉన్నాయి. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడ్డ ప్రాంతాలు నెట్టబడిన జిల్లాల్లో నిక్షిప్తాలు ఉన్నాయి, సుందర దృశ్యాలు ఉన్నాయి. మరి అదేవిధంగా షూటింగ్ కనుక వచ్చే లొకేషన్స్ ఉన్నప్పటికీ కూడా మరి ఈ బస్సు రాజమండ్రికే వెళ్ళను, ఈ బస్సు కర్నూలుకే వెళ్ళిన పరిస్థితి నుంచి ఈరోజు 2 రాష్ట్రాలు అయిన తర్వాత 2 రాష్ట్రాలు బాగుండాలి, 2 రాష్ట్రాల ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో అన్ని ప్రభుత్వాలు చేసిన నిర్ణయం ప్రకారంగానే హైదరాబాద్ ఒక హ్యాపెనింగ్ సిటీ కావటం, మరి హైదరాబాద్ క్యాపిటల్గా ఈరోజు మద్రాసు నుంచి చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్కు రావటం, ఇందాక చెప్పినట్టు ఇక్కడ స్టూడియోలు ఓ డిజిటల్ స్టూడియోలు కాకుండా మినీ స్టూడియోలు కానీ, పెద్ద స్టూడియోలు కానీ అన్నీ కూడా హైదరాబాద్ కేంద్రీకృతం వల్ల ఈరోజు హైదరాబాద్ నుంచి, ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి నటులు, నటీమణులు, టెక్నీషియన్స్ ఎక్కువడి, మరి ముఖ్యంగా ఇక్కడ తీస్తున్న సినిమాలు ఈరోజు ప్రపంచ స్థాయికి, ఓ బాహుబలి లాంటి సినిమా కానీ, RRR సినిమా కానీ, అంటే ఏదైనా కూడా ఈరోజు తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు సంప్రదాయం, తెలుగు డైరెక్టర్ల ఈరోజు మరి జెన్యూనిటీ, వాళ్ళ డిసిప్లిన్ ప్రపంచానికి అంతటి కూడా ఈరోజు సినిమాల ద్వారా సాటింది. అటువంటి నేపథ్యంలో ఈరోజు మరి నిర్మల్ నుండి అనుకోకుండా మరి నిన్నే కలవడం, మిత్రులు కలిసి మరి నిర్మల్ ఒక సినిమా పూర్తి అవుతుంది, మార్చ్ 1 థియేటర్లో ఉంటుంది అన్న ఒక ఆలోచన చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు నిర్మల్ కానీ, అదేవిధంగా కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, ఈ ప్రాంతాల్లో బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక కుంటాల వాటర్ ఫాల్, హయ్యెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఏషియా, ఎక్కడ లేదు. అటువంటి హైయెస్ట్ వాటర్ ఫాల్ ఆసియాలో ఉన్నది. కుప్టి కానీ, అదేవిధంగా ఫారెస్ట్ కవ్వాల్ భయంకర అడవుల ప్రాంతం కూడా, లొకేషన్ కూడా కడెంలో ఉన్నది. మరి తప్పకుండా మా ఊరు రాజారెడ్డి మరి ఇందన్నట్టు పక్కా లోకల్, ఇక్కడ లోకల్ భాష, లోకల్ పరిపక్వత, మరి మంచివాడన్న కాన్సెప్ట్ తోటి అయితే ఈరోజు క్యాప్షన్ పెట్టి తీసుకొచ్చారు, అది తప్పకుండా విజయవంతం కావాలి. దాంట్లో విజయవంతం అయితే మేము కూడా చెప్పుకోవచ్చు, మా ఊరిని తీసే సినిమా సక్సెస్ అయిందని మాకు కూడా స్వార్థం ఉంటుంది. అటువంటి విజయం దిశగా ఉండాలని చెప్పేసి భగవంతుని కోరుతూ, మరి టీజర్ కానీ, సాంగ్ మరి రిలీజ్ కానీ, మరి అన్నీ కూడా మరింత తెలుగు ప్రేక్షకుల దృష్టి తీసుకురావాలి, తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరించాలి. ఇటువంటి చిన్న సినిమాలు ఆదరిస్తుంది. ఎందుకంటే కొన్ని సీన్ చూస్తుంటే బలగం లాగా ఉన్నాయి. అది బలగం కూడా ఫస్ట్ అంత ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు హిట్ అవుతుందని చెప్పి.
అది ఈరోజు హిట్ అయ్యి ప్రతి ఒక్క అది ఒక సంఘటనలు కూడా గ్రామాల్లో ఆదర్శంగా అవుతున్నాయి. మరి అటువంటి కొన్ని సంఘటనలు కూడా ఈ సినిమాలో కనపడ్డాయి మన టీజర్లో. అది కూడా ఈరోజు ఒక సక్సెస్గా అయ్యి మరి వాళ్ళకు మంచి పేరు ప్రొడ్యూసర్స్కు, డైరెక్టర్స్కు, యాక్టర్స్కు, ముఖ్యంగా మా ప్రాంతం వాళ్ళందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుతూ మరి భగవంతుని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్, జై తెలుగు. The movie trailer Mauri Rajareddy under the combination of the RS Movies makers with the direction of the Ravi Basar and the production of Rajita Ramana. I would like to express my warm wishes to the Excellency of Sri Dr. Venugopalachari, former Union Minister, and other Excellency, noted and renowned film actor, producer Sri Nagabala Suresh Garu, and other dignitaries, TNGO's President Nirmal District Prabhakar, and respected dignitaries and other technicians of the film and the other actors who played a role in the film. It is a great proud of Nirmal District to take up the movie for launching and being launched today, and the releasing will take place on March 1st, entire Telangana region. నిజంగా ఈ మూవీలో వైఎస్ఆర్ అండర్ ద ఏజిస్ ఆఫ్ వైఎస్ఆర్ వై రాజశేఖర్ రెడ్డి, హూ హెయిల్స్ ఫ్రమ్ కడప, రాయలసీమ, వాళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం ఇలా చూపించడం జరిగింది. ఐ అప్రిషియేట్ ద రోల్ ప్లేడ్ బై మిస్టర్ రవీందర్, ఎర్ర రవీందర్. చప్పట్లు కొట్టిండి ముందు, ఎందుకంటే అతను సేమ్ నిజంగా చూస్తే వైఎస్ఆర్ లెక్క చేసిండు. ఆ వెహికల్ నుంచి దిగితే ఆ ధోతి, ఆ పంచే, కట్టు మొత్తం వైఎస్ఆర్ లెక్క కనిపించింది. ఆనాడు అసెంబ్లీలో ఎట్లా ఉంటుందో సేమ్ అదే కనిపించింది నాకు. ఈ 1 year నుంచి చాలా సందర్భాల్లో నాతో చర్చించడం జరిగింది ఈ మూవీ గురించి. రమణ వీరిద్దరు నిర్మాతలు ఇలా నిజంగా నిర్మల్ గ్రామీణ ప్రాంతాల్లో ఈ లొకేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా కడం, అదేవిధంగా గండి రామన్న, ఈ గోపాల్పేట్, ఈ పరిసర ప్రాంతాలు ఎందుకంటే గ్రామీణ వాతావరణం మంచిగా అద్దం పట్టేట్లు ఈ సినిమా తీయడం జరిగింది. ఇవాళ పెద్ద స్టూడియోలలో ఈ సెట్టింగ్లలో చేస్తారు షూటింగ్లు, కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఆదిలాబాద్ మారుమూల ప్రాంతాలలో ఇలా నిర్మల్ జిల్లాలో ఇలా మంచి లొకేషన్స్, నేచర్ దొరుకుతుంది. ఇలా హీరో హీరోయిన్ నిహాన్ అండ్ వైష్ణవి కామ్లీ వారు చక్కగా నటించారు ఈ సినిమాలో. నిజంగా ఈ అద్భుతం. ఈ సినిమా బలగం సినిమాని ఎట్లయితే వచ్చిందో అట్లనే ఇది కూడా సినిమా మరి ఆదిలాబాదు కానీ తెలంగాణ అన్ని జిల్లాలలో మరి విజయవంతం కావాలని, సక్సెస్ కావాలని నేను భగవంతుడు కోరుచు ముగిస్తున్నాను. ఈరోజు సుదీనము మంచి వాతావరణంలో టీజర్ ఈరోజు రిలీజ్ చేయడం చాలా సంతోషం సార్. మా నిర్మల్ మరి ప్రాంత లొకేషన్స్ అన్నీ మరి భాష కూడా మరి మన తెలంగాణ భాషల్లో మరి యాక్టింగ్ చేసి మరి నిర్మల్ జిల్లాకు మరి పేరు తెచ్చే విధంగా మరి చేసినటువంటి నటన మరి సక్సెస్ కావాలని చెప్పి, మావురి రాజారెడ్డి సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ మరి తప్పకుండా మరి ముందుకెళ్ళి మీ యొక్క సహకారాలు అందించాలని చెప్పి వారికి తెలియజేస్తూ, మా మిత్రుడికి మా అందరికీ కూడా ఇందులో నటించిన మరి హీరో హీరోయిన్ మరి అదేవిధంగా విలన్కు మరి ప్రతి ఒక్కరికి టెక్నీషియన్స్కు కూడా మరి నేను హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మావురి రాజారెడ్డి సక్సెస్ కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇప్పుడు నాగసురేష్ బాబు చెప్పారు, నేను ఒక 3 ప్రాజెక్ట్ చేస్తున్నాను, త్వరలో మీ ముందుకు వస్తాను. ఆ 3 ప్రాజెక్ట్ కూడా మంచి లవ్ అండ్ సెంటిమెంట్ కామెడీ స్టోరీసే. సో ఆదిలాబాద్ నుంచి నిర్మల్ నుంచి చెప్తుంటే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. డెఫినెట్గా ఒకసారి ఆ లొకేషన్స్ నేను తోటి చూడలేదు నేను చెప్పాలండి. సో ఆ లొకేషన్స్ వెళ్ళి చూసి మా సినిమాలో కొంత భాగం డెఫినెట్గా తీస్తాను. అలాగే అక్కడ ఉన్న కళాకారులను కూడా డెఫినెట్గా నా సినిమాలో పాత్రిస్తాను. ముఖ్యంగా ఈ సినిమా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. సో వెంకటరమణ గారు అలాగే రవీంద్ర గారు ఆయన ఒక ముఖ్యమైన పాత్ర వేశారు. అందరూ చెప్పినట్టుగా జూనియర్ వైఎస్లా ఉన్నారు. సో ఆయన కూడా డెఫినెట్ నేను తీయబోయే 3 సినిమాల్లో మంచి క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే ఆయన పాత్ర చూస్తుంటే ఈ నాగ సురేష్ బాబు గారు కానీ లేదా ఇక్కడున్న అందరూ కూడా ఎలా చెప్తున్నారంటే జూనియర్ వైఎస్ఆర్ నడుచుకుని వస్తుంది, అదే మళ్ళీ వైఎస్ఆర్ పుట్టి వచ్చేసారు అన్నట్టుగా చాలా ఎక్సైట్గా చేశారు. పాత్రలో నటించిన కూడా జీవించని చెప్పాలి.
ఇక హీరోయిన్ గురించి అయితే ఇందాక ఒక సాడ్ సాంగ్ చూశాను, సెంటిమెంట్ అండ్ విత్ లవ్ సాంగ్. అది చాలా చాలా బాగా చేశారు. హీరోయిన్స్ కూడా నటించలేదు, జీవించారు. సో ఇంత మంచి కళాకారులు నిర్మల్లోను, ఆదిలాబాద్లో, చుట్టుపక్కల ప్రాంతంలో నాకు తెలియదు. చూసిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు హీరోయిన్స్ కూడా. సో నా తరపున ఈ సభాముఖంగా వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తున్నాను. ఇక్కడ విష్ చేసిన పెద్దలందరికీ నమస్కారాలు, అండ్ మీడియా మిత్రులు కూడా స్పెషల్లీ థ్యాంక్స్. ఈ మూవీ గురించి చెప్పాలంటే మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ చాలా కష్టపడ్డారు ఈ సినిమా బయటికి రావడానికి. అండ్ వైష్ణవి చాలా బాగా యాక్టింగ్ చేసింది, అండ్ రాకుండా చేస్తా అని చెప్పేసి చాలా ట్రై చేసింది. అండ్ మా డైరెక్టర్ ఇక్కడికి రాలేదు, అండ్ చాలా కష్టపడి చేశారు. అండ్ కో డైరెక్టర్ అన్న, అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ అన్న, నువ్వు లేకపోతే సెకండ్ షెడ్యూల్ అయ్యేది కాదు. ఆ వర్షం సీక్వెన్స్ అయితే నేను ఇంకా మర్చిపోలేను, చాలా బాగా చేశారు. ఆ 2 days అయింది ఆ షూట్ చేసి మనము, కానీ చాలా రిచ్ చేసాము. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మదర్ ఇక్కడ లేరు, మా మమ్మీ పేరు నిర్మలా ముడిపడితే, తను లేకపోతే ఇక్కడ నేను లేను. ఫస్ట్ ఇండస్ట్రీకి రావాలని మమ్మీకే చెప్పాను ఫస్ట్. నేను నువ్వేమైనా కానీ చెయ్యి బయట అయితే నీతో అని చెప్పి తనే నాకు ఇక్కడ వరకు ఎంకరేజ్ తీసుకొచ్చింది. తను లేకపోతే అయితే ఇక్కడ వరకు అయితే నేను లేను. దిస్ ఇస్ మై సెకండ్ మూవీ. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్. మాట్లాడతాను బ్రో. మాట్లాడుతున్నారండి, గ్యాప్ కొంచెం టెన్స్ ఉంటుంది. స్టేజ్ మీద యాక్టింగ్ చేయగలుగుతాం కానీ ఇందులో మాట్లాడాలంటే చాలా కష్టం, కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి. మా డాడీ పేరు ఎన్టీ రాజేశ్వర్, తను విఆర్ఓ. తను కూడా నాకు చాలా సపోర్ట్ చేశాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. నాది ఇది ఫస్ట్ మూవీ, చాలా కష్టపడ్డాను. సెకండ్ షెడ్యూల్లో సిద్ధార్థ సార్ కంప్లీట్ చేశారు. మా మమ్మీ మా డాడీ చిన్న లెక్చరర్, గవర్నమెంట్ కాదు ప్రైవేట్. థ్యాంక్స్ టు మై పేరెంట్స్. ఎందుకు అనంటే ఇండస్ట్రీ అంటేనే ఎవ్వరు ఒప్పుకోరు పేరెంట్స్, అసలు గర్ల్స్కి అయితే అస్సలే ఒప్పుకోరు. అయినా మా మమ్మీని బాగా, నేను ఫస్ట్ కానిస్టేబుల్ రాసా, ప్రిలిమ్స్ రాసా, మళ్ళీ మెరిట్ లిస్ట్లో వచ్చినా నేను పోలేదు, ఎందుకంటే నాకు ఇండస్ట్రీయే ఇష్టము అని. అంతలా చేస్తే ట్రై చేసి 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 మమ్మీ లాస్ట్కి ఒప్పుకున్నవి. థ్యాంక్ యూ. మాట్లాడుతున్నారు మీరు, కొంచెం వెనకాతల నుంచి గ్యాప్ ఇస్తే వాళ్ళు మాట్లాడతారు. లేదు నేను మాట్లాడతాను. చాలా స్ట్రగుల్ చేసి వచ్చాము, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందరూ ఇండస్ట్రీ అంటే తొక్కేయాలనే చూస్తారు, కానీ కష్టపడండి, డెఫినెట్లీగా సాధిస్తారు. బీ పేషెన్సీ అండ్ కన్సిస్టెన్సీ. నిజం చెప్తున్నాను కదా, చాలా బాగుంటుంది. నాకైతే జాబ్ వచ్చినా నేను వదులుకొని ఇండస్ట్రీకి వచ్చానని అంటే నాకు చాలా ఇష్టం యాక్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అని అంటే లోకల్ వాళ్ళని తీసుకోవాలని మా డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్ అనుకున్నారు కాబట్టి నేను ఈ స్టేజ్లోకి నేను యాక్చువల్లీ మరాఠీ, మై మదర్ టంగ్ ఇదే మరాఠీ, దట్స్ వై కొంచెం నా స్లాంగ్ డిఫరెంట్గా వస్తే తప్పు ఉంటే ఏం అనుకోకండి, ఓకేనా? థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మా మూవీ మీరు అందరు ఆదరించి మంచి సక్సెస్ని తెచ్చిపెట్టాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కుమార్, మాది నిర్మల్ జిల్లా. పక్కన ఒక చిన్న గ్రామం. చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకునే నన్ను మా డైరెక్టర్ కానీ రవి సార్ నన్ను చూసి నా టాలెంట్ని గుర్తించి, కుమార్ ఈ మూవీలో కంపల్సరీ నువ్వు విలన్ రోల్ చేయాలని నాకు మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా కష్టపడ్డారు. కొత్త టాలెంట్ వాళ్ళని నమ్మి మా రమణ సార్ ప్రొడ్యూస్ చేసి ఇంతమంది కళాకారులను బయటకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. ఈ చిన్న విషయం కాదు. ఒక డబ్బులు పెట్టి కొత్త కళలను నమ్మి ఒక సినిమా తీయడం అంటే, మమ్మల్ని నమ్మి సినిమా తీసి ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే రవణ, థ్యాంక్ యూ అన్న. కొన్ని సందర్భాలలో ఇబ్బంది అయినా కానీ కొన్ని సీన్లు డైరెక్షన్ చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. మీ సహకారం కూడా కలిగినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా
మా ఊరి రాజారెడ్డి మరి ముఖ్యంగా ముందుగా ప్రొడ్యూసర్స్ ఇద్దరు రమణ సార్ అండ్ రవెన్న. నాకు ఇది ఫస్ట్ ఫిలిం. కొత్తవాడినైనా నన్ను గుర్తించి నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. సినిమాలో హీరో ఫాదర్గా చేశాను. ఈ స్టేజ్ మీదకి ఈరోజు వచ్చాను అని అంటే నిజంగా చెప్పాలంటే రమణ సార్ రవెన్నకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే వాళ్ళకి పడ్డ కష్టమంతా దగ్గర నుండి చూశాను నేను. పూజా కార్యక్రమం నుంచి మొదలెడితే ఇప్పుడు ఈరోజు ప్రసాద్ ల్యాబ్స్లో సినిమా థియేటర్ తీసుకెళ్ళాలి అని మొండి పట్టుబట్టి ఖచ్చితంగా అన్న వెండి తెర మీద మన సినిమా చూడాలి, మన సినిమా ఆడాలి, మన సినిమా పడాలి అని చెప్పి ఒక మొండి పట్టుదలతో ఇద్దరు కలిసి ఎంత ఖర్చైనా పర్లేదు సినిమా మాత్రం చేయాలి, మనం సినిమా రిలీజ్ చేయాలి, థియేటర్కి పట్టుకోవాలని చెప్పి శ్రమించి ఇప్పుడు మార్చ్ 1కి సినిమాను మనందరి ముందుకు తీసుకొస్తున్నారంటే వాళ్ళిద్దరు పడ్డ కష్టం. దాని తర్వాతే డైరెక్టర్ గారు రవిబాసర గారు అలాగే తమ్ముడు రవీంద్ర సిద్ధార్థ పూరి గారు ఈ సినిమాను కంప్లీట్ చేసి మనందరి ముందు తీసుకొస్తున్నారు. మరి హీరోగా నటించిన నిహాంత్ అండ్ వైష్ణవికి నేను కంగ్రాట్స్ చెప్తూ మరి సినిమా హిట్ అవ్వాలని మీ అందరితో పాటు నేను కూడా కోరుకుంటూ మరొకసారి నేను ఈ స్టేజ్ మీదకి రావాలి, నేను ఒక నటునిగా మారాలి, నేను నటించాలి అని కోరిక చిన్నప్పటి నుంచి ఉంది. అది ఎలాగా అంటే నేను సూపర్ స్టార్ కృష్ణ గారి వీరాభిమానిని, నరశేఖర డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గారి వీరాభిమానిని. ఖానాపూర్లో లక్ష్మీ థియేటర్ మీ అందరికీ తెలుసు, వంశీ పైడిపల్లి గారి థియేటర్ అది. ఆ థియేటర్లో సినిమాలు చూస్తూ పెరిగి అప్పటి నుంచి నటుని కావాలి అని కోరిక, తపన, ఆలోచన ఈ వయసులో ఇప్పుడు 50 ఏళ్ళ వయసు ఇప్పటికి వచ్చేసరికల్లా నెరవేరుస్తున్నది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మరొకసారి ఈ నటుని కావాలని కోరికను పుట్టించిన నా నరశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారికి, ఆయన స్వర్గంలో ఉన్నారు, నిజంగా ఇప్పుడు బతికుంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకు తాకి ఆశీర్వాదం తీసుకుందామన్న కోరిక బాగుండే. మరి నటునిగా ముందు కొనసాగుతూ ఆయన కుమారుడైన నేటి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించాలన్న కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నాను. నా కోరిక నెరవేరాలని మీరందరూ కూడా కోరుకుంటూ ఈ సినిమా సూపర్ హిట్ కావాలని మీరందరూ కూడా మరి మీ ఆశీస్సులు అందిస్తూ మరి ప్రొడ్యూసర్స్కి డబ్బులు రావాలని కోరుకుంటూ మరి నేను కూడా మనస్ఫూర్తిగా సినిమా హిట్ అవ్వాలి, బలగం లాంటి సినిమా కావాలని కోరుకుంటూ. హాయ్ అండి, నా పేరు రవీంద్ర సిద్ధార్థ్ పూరి అండి. నేను పూరి జగన్నాథ్ వీరాభిమానిని. జై పూరి సార్. చాలా ఒక్క మాటతో మీ స్పీచ్కి ఫ్యాన్ అయిపోతారు. సో అప్పటి నుండి అందరూ నన్ను డైరెక్టర్ అంటే మస్తు హ్యాపీగా ఉంది లోపల మాత్రం. కానీ బయటికి చూస్తున్నందుకు నేను డైరెక్టర్ని కాదు, కో డైరెక్టర్ని. మా సార్ కొంచెం బిజీగా ఉండి రాలేకపోయాడు. ఇప్పటివరకు హ్యాపీ. సో ఇప్పుడు ఇక కో డైరెక్టర్ అంటే కొంచెం డల్ అయిపోయినా, కానీ ఏం కాదండి, నెక్స్ట్ నేను కూడా సినిమా చేస్తా, ఆ ఫంక్షన్ ఈయనే చేస్తా, మీ అందరినీ గెస్ట్లో పిలుస్తా. ఓకేనా? థ్యాంక్ యూ. చూసిరు కదా మా ఊరు రాజారెడ్డి అనే ఒక టీజర్ అండ్ ట్రైలర్, ఒక సాంగ్ చూసినాం మనము. సో చాలా బాగా వచ్చిందండి సినిమా. ఫస్ట్లో ఒక డైరెక్టర్ సార్ దీన్ని ఒక 50% కంప్లీట్ చేసి వదిలిపెట్టిండండి సినిమాని. తర్వాత సెకండ్ షెడ్యూల్ వచ్చి నేను చేసిన అండి. సో మీరు చూసినటువంటి పాట కానీ ఓ చిన్న చిన్న షార్ట్స్ నేను చేసిన. సో క్రెడిట్ గోస్ టు రవి బాసరా సార్. ఆ సార్ ఎక్కడున్నా కూడా ఆయనదే సినిమా. సో డైరెక్టర్ నేను కాదు, మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తున్నా. సో నేను కో డైరెక్టర్ మాత్రమే. ఇక ప్రొడ్యూసర్స్ విషయానికి వచ్చేసరికి ప్రొడ్యూసర్స్ దగ్గరికి నేను ముందెళ్ళండి ఈ సినిమా కన్నా ముందు మన రవి వైఎస్ఆర్ దగ్గరికి. సార్ మేము కూడా డైరెక్టర్స్ కొత్త వాళ్ళము, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సార్, మా దగ్గర కూడా కొన్ని స్టోరీస్ ఉన్నాయి అని చెప్పినాం. బట్ సార్ ఏమన్నారంటే నాకు ఒక కళ ఉంది, నేను వైఎస్ఆర్ ఆయన జీవిత కథ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి అన్నారు. సో అన్నట్టే సార్ చేసిరు, మొత్తానికి చేసి సక్సెస్ అయ్యారని నేను అనుకుంటున్నా. సో మీ సపోర్ట్ తోటి ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. సో సార్ ఈ స్టేజ్ దగ్గరికి వచ్చిన నాగబాల సురేష్ కుమార్ సార్కి. సార్ మాది ఆదిలాబాద్ సార్, జన్నారం నా ప్రాపర్ వచ్చేసి. సో లోకల్, మీరు అక్కడ నుండి వచ్చారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది.
సో లోకల్లో కూడా చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు సార్, మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. సెకండరీ ఏంటంటే సార్, హైదరాబాద్ నుండి డైరెక్టర్ వస్తే చాలు సార్, మన నిర్మల్ కానీ మంచిర్యాల కానీ ఈ ఏరియాలో హైదరాబాద్ నుండి వచ్చిండు ఏం చేస్తుండు సార్ హైదరాబాద్ నుండి వచ్చి? మమ్మల్ని కూడా జర పట్టించుకోండి. లోకల్ ఉన్న ప్రొడ్యూసర్స్ కూడా జర గుర్తించాలి మమ్మల్ని, లోకల్ ఉన్న వారికి అవకాశం ఇవ్వాలని ఈ స్టేజ్ ద్వారా నేను కోరుకుంటున్నా సార్. ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రాధాన్యత ఇవ్వడానికి నేను నా రెవెన్యూలో ఎంఆర్ఓ జాబ్కి రిజైన్ చేసి ఈ ఫీల్డ్కి వచ్చా 95లో. ఇప్పటికీ నేను 27 సీరియల్స్ చేశాను, 986 డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేశాను. ఆదిలాబాద్ జిల్లా నుంచి సుమారుగా ఒక 300 మంది ఆర్టిస్టులను నా ప్రాజెక్టులో ఇంట్రడ్యూస్ చేశాను. అందులో నిర్మల్ నుంచి సుమారుగా 22 మంది ఆర్టిస్టులు నా ప్రాజెక్ట్లో వర్క్ చేశారు, 22 మంది. అట్లాగే ఎన్ శివానంద్, ఆసం శ్రీనివాస్, ఇవాళ ఆసం శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారికి పిక్చర్ రాస్తున్నాడు. ఆసం శ్రీనివాస్కి ఫస్ట్ టైం మనం రైటర్గా అవకాశం ఇచ్చాం. అలాగే శివానంద్కి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్కి, అసోసియేట్ డైరెక్టర్స్కి, కో డైరెక్టర్స్కి జిల్లాలో ఉన్న టాలెంట్ని డెవలప్ చేయడానికి ఈ మధ్యనే మంచిర్యాలలో మనం రైటర్స్ అండ్ డైరెక్టర్స్ వర్క్షాప్ పెట్టాము. దానికి సుమారుగా 186 మంది వచ్చారు. నిర్మల్ నుంచి కూడా వచ్చారు. నిర్మల్లో నెక్స్ట్ మంత్ మార్చిలో వర్క్షాప్ పెట్టబోతున్నాం. మీ సహకారం తీసుకుంటాం. ముందు ప్రతిభ బయట రావాలి అంటే, ప్రతిభకి పట్టం కట్టాలి అంటే, మనం పవర్ఫుల్గా ఎదగాలి అంటే కొన్ని కిటుకులు ఉంటాయి. మీ దగ్గర అద్భుతమైన టాలెంట్ ఉంటుంది. మీకు కొన్ని చిన్న క్లూస్ ఇస్తాం మేము. ఆ క్లూస్ నేర్చుకుంటే మీరు పెద్ద డైరెక్టర్స్ చేతిలో, ప్రొడ్యూసర్స్ చేతిలో, ప్రొడక్షన్ హౌస్ చేతిలో పడతారు. డెఫినెట్గా మీ అందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మా వంతుగా మా ప్రయత్నం, మా హెల్ప్ ఎప్పటికీ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.